హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజండి. చక్కగా ముగ్గు అయితే ఉదయమే కుదిరింది, సాయంత్రం అస్సలు కుదరలేదు. పువ్వులు అన్నీ తెచ్చుకోవడానికి వెళ్ళి లేట్ అయిపోయింది. అందుకని పొద్దున్నే ఉదయమే లేచి ఇవన్నీ ముగ్గులు, తోరణాలు ఇవన్నీ కట్టుకొని ఇంటి ముందు రెడీగా పెట్టుకున్నాను. తర్వాత అమ్మవారి పీఠం రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదైతే రాత్రే రెడీ చేసి పెట్టుకున్నానండి, ఎందుకంటే పొద్దున్నే పనులు ఉంటాయి కాబట్టి రాత్రే అమ్మవారి పీఠానికి మొత్తం ఇలా ముగ్గులన్నీ వేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను. తర్వాత పూజ స్టార్ట్ చేసే ముందు అమ్మవారి పీఠానికి చక్కగా క్లాత్ అయితే వేసుకొని అలాగా బియ్యం అయితే పోసుకొని పసుపు కుంకాలతోటి వేసుకొని అమ్మవారిని అయితే ప్రతిష్ఠించుకున్నాను. ఇదిగోండి, ఇలా అయితే అలంకరణ చేసుకున్నాను అమ్మవారికి. చక్కగా అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్లో తెలియజేయండి తప్పకుండా. ఇలా అయితే పూజ చేసుకున్నాను. వరలక్ష్మి వ్రతం అయితే ఇలా డెకరేషన్ పూలతోటి అన్ని దీపాలతోటి ఇలా అయితే డెకరేషన్ అంతా చక్కగా చేసుకున్నాను. చాలా టైం తీసుకుందండి. అమ్మవారిని రెడీ చేసేటప్పుడు ఎక్కువ టైం తీసుకుంది, ఎందుకంటే ఎప్పుడు తొందరగా అయిపోతుంది. అలాంటిది ఎక్కువ టైం తీసుకుంది ఏంటంటే అమ్మవారి మీద పెడతాం కదా బ్లౌజ్ పీస్, అది అమ్మవారి మీద పెట్టేది, అది ఫోల్డింగ్ అయితే చాలా ఎక్కువ టైం తీసుకుందండి. ఎన్నిసార్లు వేసానో తెలియదు, చాలా ఎక్కువ టైం తీసుకుంది. కరెక్ట్గా రాలేదు, అందుకని మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ పెట్టుకొని ఇవంతా దీపారాధన చేసుకున్నాను చక్కగా. ఇలాగైతే మీ అందరి ఇళ్ళల్లో కూడా ఇదే హడావుడి జరిగి ఉంటుంది. అమ్మవారి వ్రతం అందరూ చక్కగా చేసుకొని ఉండుంటారు. చూడండి, స్వామి అయితే ఇక్కడికి వచ్చారు. స్వామి ప్లేస్లో అమ్మవారిని పెట్టేసుకున్నాను. ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి. చూడండి, చాలా కన్నుల పండుగగా పూజ అయితే చేసుకున్నాను. చూడండి, కలువ పువ్వులు కూడా చాలా తెచ్చుకున్నానండి, 6-7 తెచ్చుకున్నాను. కానీ తెచ్చుకున్నప్పుడు బాగున్నాయి, కానీ తర్వాత వడిలిపోయినట్టు అయిపోయాయి. అందుకనే ఒక్క సింగిల్ పువ్వు మాత్రమే పెట్టుకున్నాను, కలువ పువ్వు. చూడండి, అసలు దేవాలయంలో అనుభూతి కలుగుతుంది. అమ్మవారు నిజంగా వచ్చి కూర్చుండిపోయారా ఏంటి అన్నంత కన్నులకి మనసుకి నిండుగా అనిపిస్తుంది. అంత హ్యాపీగా ఉంది. చూడండి, వరలక్ష్మీదేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ. వరలక్ష్మీదేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ. మా ఇంటి వేల్పు నీవమ్మ, మా కల్పవల్లి రావమ్మ. మా ఇంటి వేల్పు నీవమ్మ, మా కల్పవల్లి నీవమ్మ. మనసార దీవె నీవమ్మ, మమ్మేలు తల్లి రావమ్మ. మనసార దీవె నీవమ్మ, మమ్మేలు తల్లి రావమ్మ. వరలక్ష్మి తల్లి రావమ్మ, మా పూజలందుకోవమ్మ. వరలక్ష్మి తల్లి రావమ్మ, మా పూజలందుకోవమ్మ. అతివల మనసును ఎరిగి 5వ తనమును వసగి ముత్తైదు భాగ్యమిచ్చి మురిపాలను మునోచి వరలక్ష్మీదేవి వ్రతము వరములనొసగే తరుణం. వరలక్ష్మీదేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ. వరలక్ష్మి
వరలక్ష్మీదేవి రావమ్మా, మా పూజలందుకోవమ్మా. భక్తి వెల్లువలలోన పావనలహరివి నీవు, మంగళ రూపిణి రావే, మా బంగారు తల్లి నీవే. నీ పాద సేవే భాగ్యముగా తరింతు మేము ఎల్లప్పుడూ. వరలక్ష్మీదేవి రావమ్మా, మా పూజలందుకోవమ్మా. వరలక్ష్మీదేవి సిరిజల్లు మా ఇంట నిలచి వర్ధిల్లు, మమ్మేలు తల్లి హరివిల్లు, నీ వ్రతమును విరజల్లు. నీ పద సేవే 10,000, మా ఇంటాలరు మురిపాలు. వరలక్ష్మీదేవి రావమ్మా, మా పూజలందుకోవమ్మా. అందాల దేవి నీవే, సింగారి సిరుల పంట. వరలక్ష్మి నోము నోచి భాగ్యాలు పొందునంట. వరములను సగే తల్లి, పూజిన పున్నాగమల్లి. వరములను సగే తల్లి, పూజిన పున్నాగమల్లి. వరలక్ష్మీదేవి రావమ్మా, మా పూజలందుకోవమ్మా. మా ఇంటి వేల్పు నీవమ్మా, మా కల్పవల్లి రావమ్మా. మా ఇంటి వేల్పు నీవమ్మా, మా కల్పవల్లి రావమ్మా. మనసార దీవె నీవమ్మా, మమ్మేలు తల్లి రావమ్మా. మనసార దీవె నీవమ్మా, మమ్మేలు తల్లి రావమ్మా. వరలక్ష్మీదేవి రావమ్మా, మా పూజలందుకోవమ్మా. వరలక్ష్మీదేవి రావమ్మా, మా పూజలందుకోవమ్మా. అమ్మవారి పూజ అలంకరణ చాలా చక్కగా చేసుకున్నాను ఫ్రెండ్స్. అమ్మవారు ఎంత అలంకరిస్తే అలంకరణ ప్రియురాలు అంటారు పెద్దవాళ్ళు. అమ్మవారికి ఎంత అలంకరణ చేస్తే అంత సంతోషపడుతుంది. ధూప దీపాలతోటి ఎంత చక్కగా ఉంటే అంత అమ్మవారు చాలా ఇష్టపడుతుంది అని మన పెద్దవాళ్ళు అంటారు. దాన్ని బట్టే నేను చెప్తున్నానండి. ఆ వరలక్ష్మి వ్రతం చక్కగా అందరూ ఆచరించి అమ్మ ఆశీస్సులు పొంది సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ అందరూ చల్లగా ఉంటారని, ఆ అమ్మవారిని చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నాను. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. అమ్మవారి వ్రతం కోసం ఆడవాళ్ళందరూ చాలా హుషారుగా, ఉత్సాహంగా, కోలాహలంగా పూల దగ్గర కానీ, బజార్లో మార్కెట్ దగ్గర కానీ చాలా సంతోషంగా అమ్మవారికి ఏ విధంగా ఎన్ని రకాల పూలు కొని అమ్మవారికి అలంకరణ చేద్దాము అని చెప్పేసి అసలు చాలా బిజీగా ఈ 2 days అయితే గడిపేశారు. నేను కూడా అంతేనండి, వీడియో కూడా పోస్ట్ చేయలేకపోయాను. అందుకోసమే నేను కూడా బిజీ ఉన్నాను. అమ్మవారి అలంకరణ ఎలా చేసుకోవాలి, ఎంత చక్కగా చేసుకోవాలని చెప్పేసి. ఇదిగోండి సాయంత్రం పూట ఇంకా నాకు సాయంత్రమే నేను రెడీ అవ్వడానికి నాకు అయ్యింది.
పొద్దునైతే ఇంకా ఈ డెకరేషను, అమ్మవారి పూజలు, ఈ అమ్మవారి వ్రతం చేసుకోవడం ఇదే సరిపోయింది. సాయంత్రం ఇలా అయితే ఎందుకంటే అమ్మవారికి ఈ అలంకరణ, వ్రతము, పూజ అన్నీ ఎంత ఇష్టమో చేసే మన ఇంట్లో ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా అంతే అమ్మవారిలాగా, లక్ష్మీదేవి స్వరూపమై అలంకరణ చేసుకుంటే అమ్మకి చాలా ఇష్టం అంట. అందుకోసమే అమ్మవారి అందరూ కూడా చక్కగా ఎప్పుడు ఏ డ్రెస్సెస్ వేసుకున్నా కానీ వరలక్ష్మి వ్రతం అప్పుడు మాత్రం కంపల్సరీ చీర అనేది కట్టుకొని చక్కగా ఆ లక్ష్మీ స్వరూపంగా మనం కూడా అలాగా అమ్మవారిలాగా చక్కగా అలంకరణ చేసుకుని పూజ చేసుకుంటే అమ్మవారు చాలా ఇష్టమని. అందుకోసం నాకు శారీస్ అనేవి ఎక్కువ అలవాటు లేదండి. అందుకోసమే ఇంకా అమ్మవారి పండగ కాబట్టి సాయంత్రానికి నేను ఈ శారీ అయితే వేసుకున్నాను. కంఫర్ట్ ఉండదని చెప్పేసి ఎక్కువ శారీస్ అనేది నేను ప్రిఫర్ చేయను, డ్రెస్సెసే ఎక్కువ వేసుకుంటూ ఉంటాను. కానీ అమ్మవారు వ్రతం కాబట్టి చక్కగా ఇలా అయితే సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసుకొని అమ్మవారికి ధూపం వేసుకొని ఇట్లా హారతిచ్చుకొని చక్కగా ఇలా అయితే సాయంత్రం వేళ కూడా రెడీ అయిపోయి చేసేసుకున్నాను. ఇంక ఇక్కడికి వచ్చేసరికి తులసమ్మ దగ్గర కూడా చక్కగా దీపారాధన పెట్టుకొని ఇలా అయితే పూజ చేసుకున్నాను. ఎందుకంటే తులసమ్మ నాకు ఎందుకో చాలా చాలా ఇష్టం అండి. తులసమ్మ దగ్గరే ఉండాలనిపిస్తుంది, మనసంతా అలాగే అనిపిస్తుంది. ప్రతిరోజు తులసమ్మను చూసుకుంటూనే ఉంటాను, అయినా తనివి తీరదు. అందుకోసం మీకు కూడా ఇలా చూపిస్తూనే ఉంటాను. తులసమ్మ దగ్గరే ఉండాలనిపిస్తుంది, అంత ఇష్టంగా ఉంటుంది తులసమ్మ అంటే. ఇంకా ఇలా అలంకరణ చేసుకొని సాయంత్రం ఇట్లా తులసమ్మ దగ్గర చక్కగా ఇలా అయితే దండం పెట్టుకొని అమ్మ దగ్గర కాసేపు అలాగా కూర్చొని ఉన్నానండి. పండగ అయితే అమ్మవారి వ్రతం అయితే చాలా చాలా బాగా చేసుకున్నాను. మీ అందరు కూడా చాలా బాగా చేసుకున్నారని కోరుకుంటున్నాను. చూడండి ఎంత కళగా ఉన్నారో అమ్మవారు తులసమ్మ. మీ అందరి అమ్మవార్లతోటి ఆశీస్సులు పొంది మీ ఫ్యామిలీస్ చల్లగా ఉండాలని కోరుకుంటాను. ఇలాగా అమ్మవారి వ్రతం అయితే చాలా చాలా కన్నుల పండుగగా చాలా సంతోషంగా అమ్మవారి వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నానండి. చాలా సంతోషం అనిపించింది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా అమ్మవారిని చూసుకుంటూనే ఉన్నాను, అంత సంతోషంగా ఉంది. ఇదిగోండి తులసమ్మ కూడా చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది, తులసమ్మ కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదిగోండి అమ్మవారిని మరొకసారి చూపిస్తున్నాను చూడండి. చాలామంది కూడా అమ్మవారి అలంకరణను నేను చాలామంది అలంకరణను చూశానండి. చాలా అందంగా చేసుకున్నారు అమ్మవారిని అయితే. చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అన్నంత ఇదిగా అమ్మవార్లను చూసుకున్నారు, అలంకరణ చేసుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. చూడండి ఇదండి, ఈ విధంగా అయితే వరలక్ష్మి వ్రతం అమ్మవారి వ్రతం అయితే ఈ విధంగా చేసుకున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే మీ విలువైన టైముని కేటాయించి కొంచెం వీడియోస్ అనేది చూసి లైక్ చేయండి. మీ ఒపీనియన్ని చెప్తే కామెంట్లో నేనేమన్నా మిస్టేక్స్ ఉంటే మార్చుకుంటానండి. తులసమ్మతోనే నేను అన్నట్టుగా నాకు తులసమ్మ దగ్గరే హ్యాపీగా ఉంటుంది. అమ్మవారి వ్రతం మీరు ఎలా చేసుకున్నారో కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ 2 రోజులు బాగా కష్టపడ్డారు కాబట్టి చాలా రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.